నర్సయ్య గౌడ్ గారు. Can you hear me? హలో ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ఇవాళ మరి అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మరి ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు అనేవి బంద్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో కూడా మరోపక్క బకాయిలు చెల్లించట్లేదు, ఈ విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదంటూ కూడా అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించాలి, అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఇటు అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? వాయిస్ క్లియర్ ఉందా మేడం? సార్ నర్సయ్య గౌడ్ గారు, కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి సార్, మీ ఫ్రేమ్ కట్ అవుతుంది. వాయిస్ క్లియర్ ఉందా? మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్, కొంచెం వెనక్కి జరిగి మాట్లాడండి సార్. ఓకే రైట్. ఓకే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ 471 హాస్పిటల్స్ 1400 బకాయిలు రావాలని ఏదైతే సమ్మె పాట పడతా ఉన్నాయో, నా సైడ్ నుండి కానీ ప్రభుత్వం సైడ్ నుండి కానీ నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నది ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వము నిన్న 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది, అది విడుదల చేసింది. మీరు తొందరపడి ఈ ప్రజలకు ఈ సేవలు అందించకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సానుభూతితోటి మీరు పరిశీలించాలి. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్లు రిలీజ్ అయినాయి, మళ్ళీ 100 కోట్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు అందుబాటులో ఉంది, మీతో చర్చిస్తూ ఉంది, అన్ని విషయాలు షేర్ చేసుకుంటా ఉంది. కాబట్టి ప్రజల మీద సానుభూతితోటి 471 ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆలోచించాలి తప్ప కేవలం మీ బాధలు మాత్రమే కదా, అందరికీ బాధలే ఉన్నాయి. ఎందుకున్న ఈ బాధలు అంటే, పోయిన గవర్నమెంట్ బకాయిలు పెట్టిపోయింది, వాళ్ళు సరి అయిన టైంలో వాళ్ళు రిలీజ్ చేయకుండా ఇక్కడ పేక మెడలాక పెరిగిపోయింది. కాబట్టి దాంట్లో కొంత వెసులుబాటుతోటి ప్రభుత్వం ఇస్తా ఉంది. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునైనా ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఈ సమ్మె విరమించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాకుండా వారికి ఉన్నటువంటి వారి అగ్రిమెంట్కు ఇప్పుడు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ట్రస్ట్ తోటి వాళ్ళు మాట్లాడుకుంటే అది సాల్వ్ అవుతుంది. ఏదైనా చర్చల ద్వారా అవుతుంది తప్ప మనం పీఠమూడు వేసుకొని నేను సమ్మె చేస్తా ఏమైనా కానీ ఎన్ని ప్రాణాలైనా పోని అనేది బాగుండదన్న ఆలోచనతో మాత్రమే నేను చెప్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వానికి కూడా క్రంచ్ నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిన్న 100 కోట్లు విడుదల చేసింది, మిగతాయి కూడా 1400 కోట్లు మాత్రమే ఉన్నది బకాయి. కాబట్టి వాటిని కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే పేద ప్రజల కొరకే ఉంది, పేద ప్రజలకు ఆరోగ్యం బాగుండాలనే కదా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. అది కూడా మీరు ఆలోచన చేయాలి కదా. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఓన్లీ, నేను ఇంకొక విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, నెట్వర్క్ హాస్పిటల్స్ కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓన్లీ ఆరోగ్యశ్రీ సేవలే కాకుండా మీరు జనరల్ సేవలు కూడా ఇస్తారు కదా. మీరు ఒక సానుభూతితోటి ఆరోగ్య సేవలు కొద్దిగా చూస్తూ ప్రభుత్వంతో మెల్లమెల్లగా డబ్బులు తీసుకోవడం వల్ల మీకు పెద్దగా హాని కలగదని నా ఉద్దేశము. కాబట్టి కేవలం వీళ్ళతోటి అంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ డబ్బులతోటే మా హాస్పిటల్ నడుస్తుంది అనేది కాదు కదా. నేను ఏంటంటే సానుభూతి కోణంలో ఆలోచించమని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇవ్వద్దు, మీకు రావద్దు, వాళ్ళ ప్రభుత్వం దగ్గర లేవని కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు రేషనలైజేషన్ తోటి ఖర్చు పెడతా ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అంటే సెప్టెంబర్ 1 నుంచే మేము దీనికి సమ్మె పోతాం అన్నప్పుడు కూడా మీతోటి మాట్లాడడం, దామోదర రాజనరసింహ గారు మాట్లాడడం జరిగింది, మీకు హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే అది కూడా ఏంటంటే ఈ ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, ఫస్ట్ వీక్ సెకండ్ వీకే కదా. ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఆర్థిక భారం ఉంటుందని మీకు తెలుసు కదా ఎక్స్‌చేకర్ మీద. కాబట్టి ఇప్పుడు థర్డ్ వీక్ లో మీకు ఫోర్త్ వీక్ లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, చిత్తశుద్ధితోటి ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి కదా ఈ గవర్నమెంట్ ఉంది. అందుకే కదా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కాబట్టి మీతో చర్చలు జరుపుతా ఉంది, మొండికేస్తలేదు ప్రభుత్వం. ఇవి కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ దయతోటి వీళ్ళు ఆలోచన చేయాలి. ప్రభుత్వం మీద దయ చూపకపోయినా నర్సయ్య గౌడ్ గారు, మరి ఇప్పటికే ఈ విషయంలో అటు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతోనే ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఇటు అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరి మీరేమంటారు? భాగ్యశ్రీ గారు, నేనేమంటున్నంటే అక్కడ నుండి స్పందన లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే చర్చలు జరిగిన మాట వాస్తవం, హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఇద్దరు షేర్ అంటే ఇటు అసోసియేషన్ ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న మాట వాస్తవం. నిన్న 100 కోట్లు రిలీజ్ చేసిన మాట వాస్తవం. రేపు ఇంకా కొన్ని డబ్బులు రిలీజ్ చేసే మాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను అదే అంటున్నా, మీకు 2 విషయాలు ఏంటంటే, ఓన్లీ ఆరోగ్యశ్రీ సేవల మీదనే హాస్పిటల్ నడవదు, మిగతా జనరల్ సేవలు ఇంకా చాలా విషయాలు ఉంటాయి.
జర్ర కొద్దిగా, ఎందుకంటే ఒక సామాన్య మానవులకు మా సైడ్ నుండి కూడా మేము సేవ చేస్తున్నామన్న ఒక దృక్పథంతో, మీకు డబ్బులు ఎట్లాగో ఒక రోజు అటు ఇటుగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ దయతోటి కూడా ఈ పేద ప్రజలకు సేవలు అందిస్తే బాగుంటది. మీరు బిగుసుకొని కూర్చోవడం వల్ల ప్రభుత్వాన్ని అక్కడ బాగానే ఉంటది, మీరు బాగానే ఉంటారు. కానీ ఎవరైతే రోగులు ఉన్నారో ఆరోగ్యశ్రీ దాని మీద వచ్చిండ్రో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ మిగతాయి కానీ మెడికేషన్ దొరకక వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది కదా. ఈ ప్రపంచంలో ప్రాణాన్ని మించిన వేరే విలువైంది ఏది లేదు కదా. ఆ ప్రాణం కొరకే కదా ఇన్ని వేషాలు వేసేది. కాబట్టి దయచేసి డాక్టర్లు కానీ ఈ నెట్వర్క్ హాస్పిటల్ ప్రతినిధులు కానీ కొంత సానుకూలంగా ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 100 కోట్లు రిలీజ్ అయినాయి. మీరు అవి ఏ హాస్పిటల్కి ఎంత వస్తాయో తీసుకోండి. మీకు 3rd వీక్ 4th వీక్ లో మేజర్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే పోయిన గవర్నమెంట్ తిప్పలు పెట్టి పోయింది. పోయిన గవర్నమెంట్ అన్ని కనుక వాళ్ళు పే చేసిపోతే మేము వచ్చినప్పటి నుంచే ఉంటే మాకు పూర్తి బాధ్యత ఉంది. గవర్నమెంట్ మాది కాబట్టి వాళ్ళు చేసిన మాదే బాధ్యత చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు తొందరపడి ఇది ఇవాళ కొనసాగిస్తా అని కూడా ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. అందులో కొంతమంది సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను అందరికి కూడా సానుకూల వర్గానికి కానీ వ్యతిరేక వర్గానికి కానీ అందరూ కూడా మీరు కూర్చొని మాట్లాడి పేద ప్రజల పక్షాన మీ నిర్ణయం ఉంటే అందరూ కూడా ఆలోచన చేస్తారు, అందరూ కూడా సంతోషపడతారు. డబ్బులు అనేది ఇవాళ వచ్చినా రేపు వచ్చినా మీకు వస్తున్నాయి, కానీ చనిపోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కదా. మీరు ఆ కోణంలో ఆలోచించి ఈ సమ్మెను విరమింపజేసుకోమని చెప్తా ఉన్నాను. మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ ట్రస్ట్ తోటి ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, అది సాల్వ్ అవుతుంది. చర్చల ద్వారా ప్రపంచ సమస్యలు మొత్తం చర్చల ద్వారానే అవుతున్నాయి తప్పితే యుద్ధం చేస్తేనో సమ్మె చేస్తేనో అవి వచ్చినాయి లేవు. పోయినసారి కూడా మీరు 10 రోజులు సమ్మె చేసారు, ఆ తర్వాత చర్చల ద్వారానే మీరు హామీ తీసుకొని మీరు విరమించారు. ఈ రోజు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుండి అయినా నా సైడ్ నుండి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ సమ్మె విరమించండి. మీకు ఆ 100 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. మీకు 3rd 4th వీక్ లో ఇంకా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తుంది. గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మీ విషయంలో ఈ ఆరోగ్యశ్రీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. కేవలం 1400 కోట్లే ఉన్నాయి. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని మాత్రం నా సైడ్ నుండి చెప్తాను. రైట్. రమేష్ గారు